పాండురాజుకి ఇద్దరు భార్యలు. మొదటి భార్య కుంతి, రెండవ భార్య మాద్రి. మద్రదేశాన్ని పాలిస్తున్న రాజు శల్యుడు. ఆ శల్యుడి చెల్లెలు మాద్రి. మద్రదేశ యువరాణి కాబట్టి ఆమెకు మాద్రి అని పేరు వచ్చింది. మాద్రిది చిన్న పాత్ర. పాండురాజు మొదట కుంతిని స్వయంవరంలో గెలిచాడు. ఆ తర్వాత మాద్రిని కూడా అదే విధంగా పెళ్లి చేసుకున్నాడు. మహాభారతంలో పాండురాజుతో పాటు ఆ పాత్ర కూడా ముగిసిపోయింది. కానీ ఉన్నంతలో మాద్రిది గొప్ప పాత్రగా ఉంటుంది. నకులుడు, సహదేవుడు మాద్రికి పుట్టినవారు. కుంతి, మాద్రి సొంత అక్కా చెల్లెలలాగానే ఉన్నారు. భార్యలతో సంభోగిస్తే మరణిస్తావు అని కిందముడు అనే ముని పాండురాజుకి శాపమిచ్చాడు. కానీ మాద్రి సౌందర్యానికి పరవశించి ఆమె దగ్గరకు వెళ్లిన పాండురాజు శాపం వల్ల మరణించాడు. పాండురాజుతో పాటు కుంతి సహగమనం చేద్దామనుకుంది. కానీ మాద్రి ఆపింది. కుంతి సహనాన్ని, ఓపికని చూసిన మాద్రి తన పిల్లలను కూడా కుంతికి అప్పచెప్పింది. వారిని తనకన్నా బాగా కుంతి చూసుకోగలదని మాద్రి నమ్మింది. అంత గొప్పగా కుంతిని గౌరవించింది. భర్త మరణానికి తాను కారణమైనందుకు భర్తతో పాటు సహగమనం చేసింది.